జీవితంలో ఎదగాలంటే టాలెంట్ ఉండాలా? టాలెంట్ ఉంటే సరిపోతుందా? టాలెంట్‌తో పాటు ఏముండాలి? నేనైతే ఏమంటానంటే టాలెంట్ అయితే కంపల్సరీ ఉండాలి. అందులో డౌట్ ఏం లేదు. కానీ టాలెంట్‌తో పాటు ఏబీసీడీ ఈ 4 అక్షరాలు ఉండాలి. అదేంటి సార్ అంటే ఏ ఫర్ యాటిట్యూడ్. చాలామంది మీరు గమనించండి జీవితంలో ఎదక్కపోవడానికి అది నాకైనా వర్తిస్తుంది. ఎవ్వరికైనా వర్తిస్తుంది. టాలెంట్‌తో పాటు యాటిట్యూడ్ బాగుండాలి. నలుగురితో కలవడం, నలుగురిని కలుపుకోగలగడం, విసుక్కోకపోవడం, చిన్న చిన్న వాటికే నెగెటివ్‌గా ఆలోచించకపోవటం, పాజిటివ్‌గా ఆలోచించుకుంటూ వెళ్ళగలగడం, అందరినీ ఏదో మరీ అతి మర్యాదలు అక్కర్లేదు గానీ, అతి వినయాలు అక్కర్లేదు గానీ, కొంచెం గౌరవించుకుంటూ వెళ్ళడం, మాట తోలకపోవడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ యాటిట్యూడ్‌లోకి వస్తాయి. ఫర్ బిహేవియర్. ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, పెద్దవాడితో ఎలా బిహేవ్ చేయాలి, పక్కవారితో ఎలా బిహేవ్ చేయాలి, మనకన్నా మనకి పనిచ్చేవాడితో ఎలా బిహేవ్ చేయాలి, మనం పనిస్తున్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి. ఫర్ క్యారెక్టర్, పర్సనాలిటీ. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోవటం, కొంచెం అంటే చిన్న చిన్న క్యారెక్టర్‌లో లోపాలు లేకపోవడం, మాట ఇస్తే తప్పకపోవడం, మోసం చెయ్యాలి అనుకోకపోవడం, ఉన్నంతలో నిజాయితీగా ఉండడం. ఫర్ డిసిప్లిన్. టైం అంటే టైం, మాట అంటే మాట, తిండి దగ్గర తక్కువ, నిద్ర సరిగ్గా, మాట వినమ్రంగా, మార్నింగ్ లేవడం, రాత్రి పడుకోవడం, బాడీ, ఫిజికల్, మెంటల్ హెల్త్ ఇవన్నీ డిసిప్లిన్. అంటే టాలెంట్‌తో పాటు ఏ ఫర్ యాటిట్యూడ్, ఫర్ బిహేవియర్, ఫర్ క్యారెక్టర్, ఫర్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎదుగుతారు. అదృష్టం, యోగం ఇవన్నీ నేను పెద్దగా కాదు. సో అందుకని మనల్ని మనం తెలుసుకోగలిగి, మనలో ఏబిసిడి ఎంతుందని తెలుసుకోగలిగి, వాటిలో ఏమైనా లోపాలుంటే సవరించుకోగలిగి ముందుకెళ్ళగలగాలి. అప్పుడు సక్సెస్ మనదే. మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.